పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాల వారీగా ప్రాజెక్టులకు సంబంధించి ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టింది. భూసేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల సమావేశాలు నిర్వహించింది. పెండింగ్ ప్రాజెక్టుల్ని పూర్తి చేసేలా సర్కారు చర్యలు, ప్రణాళికలపై మా ప్రతినిధి రఘువర్ధన్ గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రైతాంగానికి సాగునీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేకించి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు చేపట్టిన ప్రాజెక్టులను ఇంకా పూర్తి కాలేదు. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాటిని పూర్తి చేయాలన్న ఆరోపణలు కాంగ్రెస్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసి వాటి ద్వారా సాగునీరు అందించాలనే సంకల్పంతో కనిపిస్తుంది. ఇటీవల జిల్లాల వారీగా ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా చేస్తుంది. మనం చూసాం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటన చేశారు. 2 రోజుల పాటు పర్యటన చేసి జూరాల మొదలుకుంటే జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు ఉన్న ప్రాజెక్టులు వాటి పురోగతిని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు సమీక్ష కూడా చేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రత్యేకించి ఈ ప్రాజెక్టుల పూర్తికి ప్రధాన అడ్డంకిగా భూసేకరణ ఉంది. భూసేకరణ పూర్తి కాకపోవడం వల్లే పనులు జరగడం లేదనే అభిప్రాయంతో ఉన్న నేపథ్యంలో భూసేకరణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని 6 నెలల్లోగా మొత్తం భూసేకరణ పూర్తి చేసి అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అనుగుణంగానే పాలమూరు రంగారెడ్డితో పాటు ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు సంబంధించిన లక్ష్యాలను కూడా నిర్దేశించారు. గడువులు నిర్దేశించి వాటికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైన నిధులు సమకూరుస్తామని అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేయాలని కూడా స్పష్టం చేశారు. వాటిని కూడా ఎప్పటికప్పుడు పురోగతిని ఆరా తీస్తారని చెప్పారు. అటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా చూసుకుంటే నిన్న ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై మంత్రులు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులతో పాటు ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకించి జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన సమస్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి వాటి పూర్తికి ఒక గడువు నిర్దేశించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో మరొకమారు మంత్రులు పర్యటించున్నారు. పక్షం రోజుల్లో మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ఎక్కడెక్కడైతే భూసేకరణతో పాటు ఇతర సమస్యలు అడ్డంకిగా ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించడం ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి వస్తే మరొక కీలక అంశంగా చెప్పుకోవచ్చు. వాటి అనుమతులకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్న నేపథ్యంలో సమస్యల ద్వారా దాన్ని పరిష్కరించుకొని ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చెప్తూ వస్తుంది. అయితే గతంలో జరిగిన ప్రమాదం దృష్టిలో పెట్టుకుని టన్నెల్ బోరింగ్ మిషన్ను తొలగించి టన్నెల్ బోరింగ్ మిషన్ స్థానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సొరంగం పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఆ పనులు చాలా ఇప్పటికీ కూడా నెమ్మదిగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దానిలో మరికొన్ని పరికరాలు తెప్పించి వాటిని వేగవంతం చేసి వీలంత త్వరగా నీరు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అటు డిండి ఎత్తిపోతులతో పాటు ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి ముందుగా వాటికి ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడం ద్వారా పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇదే సమయంలోనే సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పావులు కలుపుతుంది. తుపాకులగూడెం వద్ద నిర్మించిన ఈ సమ్మక్క సాగర్ బ్యారేజ్కి సంబంధించి చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కొంత ముంపునకు గురవుతుంది. కాబట్టి ఆ రాష్ట్రం నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం ఇస్తే కానీ సమ్మక్క సాగర్కి సంబంధించి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చే పరిస్థితి లేని నేపథ్యంలో ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. గతంలోనే ఇందుకు సంబంధించి గత సెప్టెంబర్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ వెళ్లి రాయపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో చర్చలు జరిపి దానికోసం సంబంధించి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎంత మేరకు ముంపునకు గురైతుందో దానికి సంబంధించిన పరిహారం ఛత్తీస్గఢ్ రాష్ట్ర చట్టాలకు అనుగుణంగానే తాము అందిస్తామని చెప్పారు. అందుకోసం సర్వే చేసేందుకు కూడా గత ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం 9 కోట్లకు పైగా నిధులు కూడా విడుదల చేసింది. అందుకు అనుగుణంగా సర్వే కొనసాగుతుంది. ఆ సర్వే ప్రకారం ఎంత ముంపునకు గురైనా పరిహారం ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్ వచ్చిన ఛత్తీస్గఢ్ సీఎంతోనూ మరోమారు మంత్రి ఉత్తమ్ కుమార్తో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్ల సమావేశమే ఇదే విషయాన్ని వివరించారు. ఛత్తీస్గఢ్ సీఎంకు తాము తెలంగాణకు ఇది అత్యంత కీలకం కాబట్టి ఎస్ఆర్ఎస్పీ 2వ దశతో పాటు ఇతర ఆయకట్టు స్థిరీకరణ సహా సాగునీటి అవసరాలు ఉన్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ దీనికి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని మరొకమారు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేసి ఛత్తీస్గఢ్ సీఎం చాలా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఒక కీలక ముందడుగు పడుతుందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా దేవాదుల, గౌరవెల్లి, చిన్న కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల ఇటువంటి ప్రాజెక్టులకు అన్నింటికి సంబంధించి కూడా వేగంగా పూర్తి చేసి నీరు ఇవ్వాలనే సంకల్పంతో కనిపిస్తుంది. రాకేష్.